పిల్లలు తల్లిదండ్రులు గూడా పిల్లల్ని పట్టించుకుంటలేరు. చిన్న పిల్లల్ని గూడా. ఇప్పుడు వాళ్ళకి జనరల్‌గా గూడా ఏంటంటే మా ఏజ్‌లో చందమామని చూపిచ్చి అవును. ఆ చెట్టుని చూపిచ్చి, ఆకులు దులిపి ఇట్లా ఇదిగో అదిగో చిన్న అదేంటి కుక్కొచ్చింది, పిల్లొచ్చింది అనేసి తింటే అన్నాలు చాలు. పెట్టేవాళ్ళం పిల్లలకి. సో, దానివల్ల ఏంటంటే ఒక మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళము. పిల్లలు కూడా అమ్మ చంక నుండి ఏసేసి ఒక మారం చేస్తారు కదా! నాకు ఈ ముద్దొద్దు, ఆ! లేకపోతే నేను తినను అంటే అదిగో ఇదిగో పిల్లొచ్చింది, కుక్కొచ్చింది, మనం ఆచిపోదాము, నాన్నొస్తున్నారు, మనం బయటికి వెళ్దాం. ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక మొబైల్ చేతికి ఇస్తున్నారు. లేకపోతే వాళ్ళు వీళ్ళు టీవీ వంక చూసుకుంటున్నారు. టీవీలో కూడా యూట్యూబ్ అవును. వస్తుంది. వాళ్ళ నోట్లో కూరుతున్నారు. ఎంత నోట్లో పెడుతున్నారా, ముక్కులో పెడుతున్నారో తెలియట్లేదు. సో, ఎవరితో మాట్లాడుతున్నా కూడా పిల్లలు మొబైల్‌కి ఇదైపోతున్నారు. సో దట్ తల్లులేంటంటే మనకు టైం దొరుకుతుంది. మనకి కొంచెం వీళ్ళతో అంటే చిరాకు అవును. తప్పుతుంది అనుకుంటున్నారు గానీ, అది రాను రాను వాళ్ళకి చాలా మొన్న ఒకటి చూసాం గదా! యూట్యూబ్‌లో అవును. మదర్ మొబైల్ ఇవ్వలేదనేసి వెనక నుంచి అవును. వచ్చి క్రికెట్ బ్యాట్ పెట్టి కొట్టి కొట్టాడు. చంపేశాడు. అలాగే లాక్‌డౌన్‌లో కొంతమంది పిల్లల్ని చూసాము. వాళ్ళు ఆటలాడడం, గేమ్స్ ఆడడం, అవును. తర్వాత ఈ ఫోన్స్ ఇలా పెట్టుకునుంటే, ఇలా ఫోన్ చూస్తుంటే అవును. ఇక్కడ ఇట్లా పెరస్ అయిపోయి మొత్తం. పెరస్ అవును. అయిపోయిన పిల్లలు గూడా చూసాం. సో, తల్లులు కూడా నేర్చుకోవాలండి. ఒక్కళ్ళదే తప్పని మనం ఎప్పుడు అనలేము. సో, పేరెంటింగ్ కూడా రాంగ్ ఉంది ఇప్పుడు ఈ జనరేషన్‌లో. ఈ పేరెంటింగ్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. అది.